ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వజ్రాల్లో ఒకటైన కోహినూర్ వజ్రం గురించి మీరు తప్పకుండా వినుంటారు. కానీ ఈ వజ్రం వెనుక ఉన్న అసలు చరిత్ర, దాని చుట్టూ తిరిగిన రాజ్యాలు, యుద్ధాలు, వివాదాలు చాలా మందికి తెలియవు. మరి కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది, ఎవరి చేతుల్లో తిరిగింది, ప్రస్తుతం ఎక్కడ ఉంది? కోహినూర్ అంటే పర్షియన్ భాషలో వెలుగుల కొండ లేదా పర్వతం లాంటి కాంతి అని అర్థం. ఈ పేరు వినగానే దాని విలువ, గొప్పతనం ఎంత ఉందో అర్థమవుతుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కోహినూర్ వజ్రం భారతదేశంలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ కొల్లూరు గనుల నుంచి వెలికితీయబడింది. ఆ కాలంలో గోల్కొండ ప్రాంతం ప్రపంచంలో అత్యుత్తమ వజ్రాలకు కేంద్రంగా ఉండేది. ఈ వజ్రం మొదట కాకతీయ రాజుల ఖజానాలో ఉండేదని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల సమయంలో ఈ వజ్రం ఉత్తర భారతదేశానికి చేరింది. ఆ తర్వాత అనేక రాజుల చేతులు మారుతూ చివరకు మొఘల్ సామ్రాజ్యంలోకి వెళ్ళింది. మొఘల్ చక్రవర్తులు ఈ వజ్రాన్ని తమ రాజ్యానికి ప్రతీకగా భావించేవారు. ముఖ్యంగా షాజహాన్ కాలంలో ఇది ఎంతో విలువైన ఆభరణంగా గుర్తింపు పొందింది. మొఘల్ సింహాసమైన ప్రసిద్ధ పీకాక్ థ్రోన్ లో కూడా ఈ వజ్రం భాగంగా ఉండేదని చరిత్ర. అయితే 1739 సంవత్సరంలో పర్షియా రాజు నాదిర్ షా భారతదేశంపై దండెత్తాడు. ఢిల్లీని జయించిన తర్వాత మొఘల్ ఖజానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ వజ్రాన్ని చూసిన నాదిర్ షా దాని ప్రకాశానికి ఆశ్చర్యపోయి కోహినూర్ అని పేరు పెట్టాడని చెప్తారు. అప్పటి నుంచి ఈ వజ్రం కోహినూర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నాదిర్ షా మరణం తర్వాత ఈ వజ్రం మళ్లీ అనేక మంది పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. చివరకు పంజాబ్ను పాలించిన సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరింది. ఆయన దీన్ని అత్యంత విలువైన సంపదగా భావించేవారు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ ప్రభావాన్ని పెంచుకుంటున్న సమయంలో పంజాబ్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. 1849లో జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత కోహినూర్ వజ్రం బ్రిటిష్ పాలకుల చేతికి వెళ్లింది. అనంతరం దాన్ని బ్రిటన్కు తరలించి అప్పటి రాణి విక్టోరియాకు బహుమతిగా అందజేశారు. బ్రిటన్కు చేరిన తర్వాత ఈ వజ్రాన్ని మళ్లీ కట్ చేసి చిన్న పరిమాణంలోకి మార్చారు. అసలు కోహినూర్ బరువు చాలా ఎక్కువగా ఉండేదని చెప్తారు. కానీ కొత్త ఆకృతిలోకి మార్చిన తర్వాత దాని బరువు తగ్గినా మెరుపు మరింతగా పెరిగింది. ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ఆభరణాల్లో భాగంగా ఉంది. ఇది లండన్లోని ప్రసిద్ధ టవర్ ఆఫ్ లండన్లో భద్రపరచబడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని చూడడానికి అక్కడికి వెళ్తుంటారు. అయితే కోహినూర్ వజ్రం విషయంలో వివాదాలు కూడా తక్కువేమీ కాదు. ఈ వజ్రం భారతదేశం నుంచి తీసుకువెళ్లబడిందని, దాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారత్తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా దీనిపై తమ హక్కులను ప్రకటించాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోహినూర్ వజ్రం గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఈ వజ్రాన్ని పురుషులు ధరిస్తే దురదృష్టం వెంటాడుతుందని, మహిళలు ధరించినప్పుడు మాత్రమే శుభం కలుగుతుందని కొందరు నమ్ముతారు. అందుకే బ్రిటిష్ రాజకుటుంబంలో ఎక్కువగా రాణులు మాత్రమే దీన్ని ధరించినట్టు చెప్తారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు. మొత్తానికి కోహినూర్ వజ్రం కేవలం ఒక విలువైన రత్నం మాత్రమే కాదు, ఇది భారతదేశ చరిత్ర, రాజ్యాల వైభవం, యుద్ధాలు, రాజకీయ పరిణామాలు, ప్రపంచ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అపురూపమైన సంపద.